లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల గాడిదన ఎందుకు ఎక్కి యెరూషలేము వెళ్తున్నాడు. యెరూషలేము ఆయన వెళుతూ ఉన్నప్పుడు యెరూషలేము వెళ్తున్న వేళలో ఆ ఎదుటున్న గ్రామమునకు వెళ్ళమన్నాడు. బెత్వగే బేతనియా అనే ఒక గ్రామం ఉంది. అక్కడ 2 ఊర్లు ఉన్నాయి, బెత్వగే బేతనియా. మీ ఎదుటున్న గ్రామమునకు వెళ్ళండి. ఆ ఒలివల కొండకు పక్కనే ఉన్న గ్రామం అది. మీ ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద దాని పిల్ల మీకు కనపడుతుంది. వెంటనే దాన్ని ఇప్పి నా యొద్దకు తీసుకురండి. ఎవరైనా ఒకవేళ మీరు ఇది ఎందుకు ఇప్పుతున్నారని అడిగితే అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. ఆ గాడిద ఎవరికి కావాలంట? ప్రభువునకు కావలసి ఉన్నది. ఏమంటే గాడిద ప్రభువుకు అవసరం ఏంటి? ఇలాంటి గొప్ప వాహనాలు ఆయన దగ్గరికి రావు, వస్తాయి కదా. ఎలాంటి గొప్ప గొప్ప వాహనాలు అయినా వస్తాయి, కానీ ప్రభువారు గాడిదనే కోరుకున్నాడంటండి. అది ఎవరికి కావాల్సి ఉంది? ప్రభువునకు ఆ గాడిద కావలసి ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభువునకు ఆ గాడిద కావలసి ఉంది. యెరూషలేమునకు వెళుతున్న వేళలో ఒక గాడిద కనపడుతుంది అన్నాడు. ఆ గాడిద ఏ స్థితిలో ఉంటుందంటే అది కట్టబడి ఉన్న స్థితిలో ఉంటుంది. ఆ కట్టబడి ఉన్న స్థితిలో ఉన్న గాడిదను మీరు వెంటనే ఏం చేయాలంటే ఇప్పుకుని నా దగ్గరికి తీసుకురండి. ఎవడైనా కనుక ఒకవేళ అడిగితే ఇది ఎందుకు ఇప్పుతున్నారయ్యా అని మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి. సాతాను యొక్క బంధకాల్లో చాలా మంది కట్టబడి బిగించబడి బంధించబడి ఉన్నారు. సాతాను బంధకాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా విడిపించబడాలి. అది దేవుని ఉద్దేశం. గాడిద అనేది ఒక వ్యక్తికి సాదృశ్యంగా కూడా మనం చూసుకోవచ్చు. చాలా మంది పాపములోను బంధకాల్లోను అజ్ఞానంలోను లోకములోను పాప కోపములోను బంధించబడిపోయి ఇరుక్కుపోయి అందులోంచి బయటికి రాలేకుండా చాలామంది ఉన్నారు. ఏదో అవకాశం వస్తే చాలు బయటికి వద్దారనుకుంటున్నారు, కానీ ఒకసారి దిగిన తర్వాత అది విడిచిపెట్టదు కదా, మనుషుల్ని మళ్ళీ బంధింపజేస్తుంది. అందుకని యెరూషలేము మార్గంలో వెళుతుండగా కట్టబడి ఉన్న గాడిద పిల్లకు ప్రభువారు విడుదల ఇవ్వాలని ఆశపడ్డాడు. ఈ గాడిద యొక్క సంభాషణ గురించి 4 సువార్తికులు కూడా రాశారండి. గాడిద గురించి కొన్ని సందర్భాలు చూడండి, అన్ని సువార్తల్లో ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు జననం ఉంది, అది మార్కు సువార్తలు కనపడదు, యోహాను సువార్తలో కనపడదు, మత్తయిలోను లూకాలో కనపడదు. అలాగా కొన్ని సందర్భాలు అన్నిట్లో ఉండవు. కొంతమంది వ్యక్తుల ప్రస్తావన అందరూ రాయలేదు, కొన్ని ప్రాంతాల గురించి అందరూ రాయలేదు. కానీ ఈ గాడిద గురించి మాత్రము 4 సువార్తికులు రాశారు. ఎవరు చెప్పినా కనుక ఆ గాడిద ఏ స్థితిలో ఉందని చెప్పడం జరిగింది. కట్టబడి ఉంది గాడిద. చూడండి మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. అంటే మత్తయి గారు ఏమని జ్ఞాపకం చేస్తున్నారు? కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో పాటు దాని పిల్ల. అర్థమైందా? ఏం కావాలంటే ఆయనకి గాడిద కావాలి, గాడిద పిల్ల కావాలి, నువ్వు కావాలి, నీ పిల్ల కావాలి. ఆయనకి దేవునికి స్తోత్రం కలిగిన గాక. గాడిద కావాలి, గాడిద పిల్ల కూడా కావాలి ఆయనకి. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదండి. అందరినీ తన యొక్క సన్నిధానికి తన సహవాసానికి చేర్చుకునేవారు. మీ పిల్లలకి దేవుని సన్నిధి అనుభవం యొక్క ఆసక్తిని పెంచాలి మీరు. మత్తయి గారు తెలియజేస్తున్న విషయం ఏంటంటే గాడిద ఏ స్థితిలో ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కట్టబడి ఉంది. మరి మార్కు తెలియజేస్తున్న విషయాన్ని కూడా మనకు జ్ఞాపకం చేసుకుని 11:2 వచనం చదవండి. 11వ అధ్యాయము 2వ వచనం చూస్తే 2వ వచనం, గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల
కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంటే గాడిద మీద కూర్చోడానికి ఎవరు ఇష్టపడతారు? గాడిద మీద ఎక్కి వాహనంగా దాన్ని చేసుకుని గర్వంగా ఫీల్ అవుతాడు? ఏమైనా గర్వంగా ఏం ఫీల్ అవడు కదా. గాడిదంటే ఒక అవమానం. పూర్వకాలంలో ఒరే వీడికి గుండు గీసి గుండు మీద నామాలు పెట్టి గాడిదనెక్కి ఊరేగించాలి అని ఒక సామెత ఉన్నది. జ్ఞాపకం ఉందో లేదో కానీ మీకు ఆ అనుభవం. అంటే గాడిద దేనికి గుర్తుగా ఇక్కడ సూచిస్తున్నారు? అవమానానికి గుర్తుగా. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు ఎన్నడూ కూర్చుండలేదు. ఏ మనుషుడు కూడా గాడిద మీద కూర్చోలేదు. కానీ ఆ గాడిదను తీసుకురండి, ఆ గాడిద మీద నేను కూర్చుంటాను, ఆ గాడిద నాకు కావాలి అన్న అనుభవాన్ని మార్కు గారు జ్ఞాపకం చేసుకున్నారు. లూకా సువార్తలో చూస్తే 19:29 చూద్దాం. గ్రామంలో సమీపంలోకి వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ ఎప్పుడు కూర్చోలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవరైనా ఒకవేళ ఎవరైనా గాని మీరెందుకు దీన్ని విప్పుచున్నారని అడిగితే ఇది ప్రభువుకు కావాల్సినది, అది ఎవరికి కావాలంటండి? చూడండి, మత్తయ్య గారు ఈ లోక గారు మరొక అనుభవం జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయ్య ఏమో కట్టబడి ఉన్న స్థితిలోని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మార్కు గారు చూస్తే దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూడా కూర్చుండలేదు, ఎక్కలేదు అని చెప్తున్నాడు. ఈయన అంటున్నాడు ఒకవేళ ఎవరైనా గనక మీకు అడ్డు చెబితే అది ప్రభునకు కావలసి ఉన్నదని మీరు చెప్పండి. ఇక్కడ దానికి ఒక యజమానుడు ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. ఈయన యజమానుడు ఎవడనుకున్నాడు? సాతాను. అర్థమైందా? సాతాను హస్తాల్లో ఉన్న నిన్ను, సాతాను చేత బంధించబడుతున్న నిన్ను విడిపించి ప్రభు యొక్క రాజ్యానికి, ప్రభు దగ్గరికి నడిపించాలని దేవుడు ఎంత ఆశపడుతున్నాడు అండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ విధమైన బంధకాల చేత నువ్వు బంధించబడ్డా, అపవాది చేత, కట్ల చేత బంధించబడ్డా, సాతాను యొక్క కబంధాస్తాల్లో చిక్కుబడి ఉన్నా, సాతాను మన మీద ఆధిపత్యం చేస్తున్నా, సాతాను మన అనగలొక్కాలని చూస్తున్నా, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నా, బానిసగా ఉంచాలని కాదండి. కట్టబడి ఉన్న యజమాని చేతిలో బంధించబడి ఉన్న సాతాను కబంధ హస్తాల్లో ఉన్న ఈ గాడిదను ఆయన విడిపించాలని ఈయన యోహాను గారు తెలియజేసేది ఏంటంటే అది ఒక చిన్న గాడిద అంటండి. ఏ గాడిద? చిన్న గాడిద. చిన్నదంటే కాదు, చాలా మందికి సులకలు చూస్తారు కదా. చిన్నదంటే చాలా లోకువా, చిన్నదంటే చాలా చీపుగా చూస్తారు. చిన్నదానికి పెద్ద విలువనివ్వరు. కానీ ఆ చిన్నదే ప్రభుకి కావాలంటండి. ఆమె లోకం ఎన్నిక చేయకపోవచ్చు, లోకం మనల్ని చిన్న చూపు చూడవచ్చు, లోకం మనల్ని తక్కువ చేయొచ్చు, లోకంలో మన ఎక్కువగా చాలా మంది తక్కువ చేసి మాట్లాడే విషయాలు ఎక్కువ కనబడతాయి. ఎంతమంది తక్కువ చేసినా, ఎంతమంది నిన్ను చిన్న చూపు చూసినా, మన దేవుడు మాత్రం ఎప్పుడు నిన్ను తక్కువగా చూసేవాడు కానే కాదు. ఆ చిన్న గాడిద కూడా ఎవరికి కావాలంటండి? ప్రభునకు కావాలి. యెరూషలేము వీధుల్లో ఆయన వెళుతున్న వేళలో గాడిదను ఆయన కోరుకున్నాడు. గాడిద మీద యెరూషలేము ప్రయాణం వెళ్తున్నాడు. యెరూషలేము ప్రయాణంలో గాడిదకి ఏమొచ్చింది? విడుదల, విమోచనము, గౌరవము, మర్యాద వచ్చింది, విలువ వచ్చింది. అప్పుడు యేసు ప్రభు ఎక్కక ముందు విలువ లేదు దానికి. యేసు ప్రభు ఎక్కిన తర్వాత విలువ. అంతే కదా, యేసు ప్రభు ఉంటేనే కదండి మనకి విలువ. ప్రభు లేకపోతే మనకు విలువ ఉండదా? ఆదివారం మన దేవుని సన్నిధిలో ఉంటేనే మనకు విలువ. దేవునితో ఉంటేనే, దేవుని సహవాసములు ఉంటేనే మన జీవితానికి విలువ పెరుగుతుంది. ఒకసారి బైబిల్ కనుక ప్రక్కన పెట్టానంటే అనొద్దు మనం. లేకపోతే నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి ఆ పాత మనిషి అయితే సౌలు మీద ఎవరైనా చేయడానికి సరిపోదురా? మరి మారిన తర్వాత ఎంతమంది రాళ్ళతో కొట్టలేదా?
ఎన్ని మార్లు బెత్తంతో కొట్టబడ్డాడు, ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, అవమానం చేయబడ్డాడు. ఎప్పుడైనా ఆయన తిరగబడ్డా? ఏమ్మా మారిన తర్వాత తిరగబడ్డా? తిరగబడలేదు. మారకముందు ఆయన చూస్తే చాలు, ఆయనే తీవ్రవాదిగా కదా. మారకముందు అసలు సౌలు ముందు అలాగ నిలబడ్డాక ఎవరో చనిపోతారా? మారిన తర్వాత ఇక సౌలు ఒక సాధువు జీవి, అన్ని జనుల కొరకు నేను నువ్వు ఇతరులు ఏర్పాటు చేసుకున్న సాధనము. ఆమె దేవుని కొరకు ఒక సాధనం అయిపోయాడు. ఎన్ని రాళ్ళ దెబ్బలు, ఎన్ని కొరడ దెబ్బలు, ఎంత బెత్తముతో కొట్టబడ్డాడు. వస్త్రహీనుడిగా, ఆకలి దప్పుకులు, భయంకరమైన చిత్రహింసలో మనం వచ్చిన తర్వాత మనం మారాము. దేవునికి సాక్షులుగా నడిపించబడాలి. అది కావాలి దేవునికి, అది కావాలండి. ఈ గాడిదకు ఏమొచ్చింది? ఇప్పుడు విడుదల వచ్చింది. గాడిదను దేవుడు విడిపించాడు. గాడిదను దాని పిల్లలను కూడా విడిపించాడు. యెరూషలేము వెళ్తా ఉంది, రాజమార్గంలోకి వెళ్తా ఉంది. వెళ్తున్నప్పుడు దాని ముందు బట్టలు పరుస్తూ ఉన్నారు, ఖర్జూరపు మట్టలు పరుస్తూ ఉన్నారు. చిన్నలు పెద్దలు ఆ యెరూషలేమంతా ఆయన వెంబడిపోతుందంటండి. యెరూషలేమంతా ఆయన వెంబడిపోతూ ఉంది. ఆయన వెంబడిపోతూ ఉంటుంటే ఆ యెరూషలేములో ఉన్న వారందరూ కూడా శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయులు, ఈ గుంపు ఉంది కదా, మహాకూటమి, కుట్రతో కూడిన కూటమి, అల్లరితో కూడిన కూటమి, విషపూరితమైన కూటమి, వీళ్ళందరూ మచ్చరపడిపోతున్నారండి. యేసుప్రభు మీద ఎంత కక్ష! యేసుప్రభు మీద కక్ష పెంచేసుకున్నారు. ఏం చేశాడు ఆయన? ఎవరికి అన్యాయం చేశాడు? ఆయనకి అనారోగ్యంతో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి, వేదల్లో ఉన్నవారికి, ఆహారం లేని వారికి, ఎంతోమంది గుడ్డువారికి, కాళ్ళు లేని వారికి, చేతులు లేని వారికి, పక్షవాతం గల వారిని ఎందరో ఆయన పరిచర్యలో బాగుపడ్డవారు ఎందరో. యేసుప్రభు మీద ఏం పెంచేసుకున్నారు వీళ్ళు? కక్ష పెంచేసుకున్నారు. ఒక విశ్రాంతి దినం రోజున ఒక గుడ్డోడు ఉన్నాడండి. ఆ గుడ్డోడిని బాగుపరిచారు ప్రభు. గుడ్డోడు బాగుపడడం అంటే సామాన్యం, అది ఎంత సంతోషం అండి. కానీ వీళ్ళు చాలా కక్ష పెంచేసుకున్నారు. విశ్రాంతి దినం రోజు ఎవడు స్వస్థపరచమని నిన్ను? విశ్రాంతి దినం రోజున స్వస్థపరచడమా? మోసే ధర్మశాస్త్రానికి నీవు విరుద్ధంగా నడుస్తున్నావని ఆయన మీద కక్ష పెంచేసుకున్నారు. విశ్రాంతి దినాన్ని నువ్వు దినాచారం చూస్తావంటే ఈ దినం మంచిది, ఆ దినం మంచిదని దినాలు చూస్తారంటే మీరు. ఆ రోజున ఆడు బాగుపడ్డాడు. ఆడు బ్రతుకంతా గుడ్డోడిగా ఉండాలి. ఈడు ఎలా బాగుపడ్డాడో మళ్ళీ ఎంక్వైరీ, తల్లిదండ్రుల మీద ఎంక్వైరీ, సమాజం మీద ఎంక్వైరీ, ఇక అనేక రకమైన ఎంక్వైరీ చేసి అప్పుడు వరకు గుడ్డోడిగా బ్రతికినప్పుడు ఎవడో రాలేదు. కానీ ఆడు బ్రతుకు బాగుపడ్డ తర్వాత ఇక ఎంక్వైరీ చేయడం ఎక్కువైపోయింది. ఏ విధమ చేతనైతేనేమి ఒక వ్యక్తి బాగుపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా బాగుపడ్డారనుకోండి, మీకు ఏం రావాలంటే దేవానికి స్తోత్రం ప్రభువా అనాలి. ఎవరికైనా మేలు జరిగిందా? నా జీవితంలో ఇప్పుడు లేదు, అలా జరిగిపోతుంది. ఎవరైనా అభివృద్ధి అవుతుంటుంటే, ఎవరైనా బాగుపడుతూ ఉంటుంటే నీకేం రావాలి? సంతోషం రావాలి, ఆనందం రావాలి. ఈ విధమైన ఆనందం మనలో ఉండగానే కక్ష అనేది మనలోకి రాకూడదు, మత్సరం అనేది మనలోకి రాకూడదు. యేసుక్రీస్తు ప్రభు మీద ఏం పెంచేసుకున్నారంటే వీళ్ళందరూ కక్ష పెంచేసుకున్నారండి. కక్ష పెంచేసుకున్నారు. విలువలేని జీవితాలను ఎందరినో బాగు చేసిన ప్రభు. ఏమండి చూడండి, కుష్ఠరోగిని ఎవరు తాకుతారండి? నువ్వు తాకగలవా? కుష్ఠరోగిని దగ్గర పిలుచుకుని కూర్చోబెట్టి అన్నం తినిపించగలవా? కుష్ఠరోగి మీద చేసి భయపడకు, ధైర్యంగా ఉండు, పర్వాలేదులే, ఏదైనా అవసరం నేను చూస్తున్నాను గలవా అనలే. కానీ ఆయన చూశాడు. ఆయన చూస్తే ఆయనకి పడి ఏడుతున్నారు వీళ్ళు కదా. ఆయన బాగుపరిచాడు, అది నచ్చట్లేదంటారు వీళ్ళకి. ఈ రోజున సమాజం కూడా క్రైస్తవత్వం మీద పడి ఏడ్చేది అదే కదా. ఈ రోజున క్రైస్తవత్వము, క్రీస్తు బిడ్డలు ఏం చేశారు? క్రీస్తు మాదిరిని చూశారు. ఒరిస్సాలో గ్రామ్స్టైన్ గారిని చంపడానికి గల కారణం ఏంటి? ఆయన ఏం చేశాడమ్మా? కుటుంబంతో చంపేశారు కదా. ఏం చేశారు ఆయన? ఆయన కుష్ఠరోగులకు పరిచయం చేసిపోయాడు. ఆయన ఫోటో చూస్తే ప్రాణం దొరికిపోతుంది. ఆయన వీడియో చూస్తే గాయాలన్నీ ఇలా కడిగి
వాటికి మందు రాసి చేతులతోనే ఆ కట్లు కట్టి వారికి మెడిసిన్ ఇచ్చి వారికి ఆహారం పెట్టి ఎంతోమందిని ఆదరించమండేవాడు. అలా ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ దుండగులు, ఈ యొక్క కరుడుగట్టుకుపోయిన ఈ మత విద్వాసం కలిగిన వ్యక్తులు ఏం చేశారంటే ఆయన్ని కుటుంబంతో పాటు సజీవంగా కారులో పెట్టి దహనం చేసేసారు. ఎంత దారుణం అండి! ఆ కుమారుణ్ణి కారు అద్దాలు పగలగొట్టి బయటకు విసిరేసారట కుమారుణ్ణి. మరలా వీళ్ళందరూ పట్టుకుని మరలా కుమారుని మరలా కారులోకి విసిరేసారట. ఎంత భయంకరమో! ఆ కుమారులు పెద్ద పెద్ద వయసు ఏం కాదు, చిన్న వయసు, 3వ తరగతి 4వ తరగతి చదువుకునే వయసు పిల్లలు. ఎందుకు దేవుని మీద అంత ద్వేషం పెంచుకోవడం, దేవుని బిడ్డల మీద అంత కక్షలు పెంచుకోవడం? ఆయన ఏ నేరం చేశాడు, ఏ అన్యాయం చేశాడు? ఈ రోజున క్రైస్తవులు అన్నవారు సమాజానికి ఏ ద్రోహం చేశారు చెప్పమంటే ఏం చెప్పరు. యేసు ప్రభుని రాత్రి మనం మాట్లాడుకున్న అంశంలో యేసు ప్రభుని సిలువేయడానికి తీసుకొచ్చారు. ఈ పిలాతు అనే అధికారి సమాజ మందిరంలోంచి బయటకు వచ్చి వాళ్ళని అడుగుతున్నారు, మీరు అప్పగించిన యేసు ఉన్నాడు కదా, ఈయన మీద మీరు ఏ నేరం మోపుతారు, ఈయన మీద మీరు మోపిన నేరం ఏంటో చెప్పండి అని అడిగినప్పుడు వీళ్ళు అంటున్నారు, అయ్యా ఆయన దుర్మార్గుడే కాకపోతే నీకెందుకు అప్పగిస్తాం మేము? ఆయన దుర్మార్గుడు, ఆయన దుష్టుడు, ఆయన మత విద్వేషాలు లేకొట్టేవాడు ఇలా చెప్తున్నారు. కానీ ఇదిగో పలానా నేరం చేశాడు, పలానా దోషం చేశాడని చెప్పగలరా? చెప్పడానికి ఏ దోషం లేదు ఆయనలో, ఏ నేరమో ఆయనలో లేనే లేదు. నేరం లేని మహనీయుడు, స్తోత్రం కలిగాక. ఎంతో బ్రతుకులు బాగు చేసిన గొప్పవాడు ఈ రోజున కట్టబడి ఉన్న గాడిదను కూడా ఏం చేశాడంటే గాడిదను కూడా ఇడిపించాడండి. అది ఎవరికి కావాలంట? ప్రభువునకు కావలసిన. గాడిద యొక్క విశిష్టత ఏంటి? ఈ గాడిదనే ఎందుకు ఎక్కువ వస్తున్నాడు? లోక పాపాలు మోసుకుని పోవచ్చున్న దేవుని యొక్క గొర్రెపిల్ల గాడిద మీదనే ఎందుకు ఎక్కి వస్తున్నాడు అంటే ఆ గాడిద యొక్క స్థితి ఏంటో ప్రభుకు తెలుసు. ఆ గాడిద యొక్క దారిద్రత ఏంటో ప్రభుకు తెలుసు. ఆ గాడిద యొక్క విఫలమేంటో ప్రభుకు తెలుసు. ఆ గాడిదకు సమాజంలో ఉన్న విలువేంటో ఆయనకి తెలుసు. మొట్టమొదటిగా ఈ గాడిదలో ఉన్న లక్షణం కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, అర్పణము అర్పించడానికి అంటే దేవునికి అర్పణము అర్పించడానికి గాడిద పనికి రాదు. గాడిద అర్పణం అర్పించకూడదు. గాడిద దేవునికి అర్పించకూడదు. గాడిదకు బదులుగా ఒక గొర్రె పిల్లని మీరు దేవునికి అర్పించాలి. అంతేగాని నేరుగా ప్రతి తొలుచూలు పిల్ల మగది ఎవరిది? దేవునిది కదా. ప్రతి తొలుచూలు మగ పిల్ల దేవునిది. నిర్గమకాండములో 13వ అధ్యాయములో 13వ వచన భాగంలో కనుక మనం చూస్తే అక్కడ ఐగుప్తి దేశంలో మోషేకు దేవుడిచ్చిన సూచన ప్రకారంగా ఆ రోజున ఐగుప్తీయుల యొక్క ప్రతి తొలుచూలు పిల్లను హతం చేశాడు ఆయన. పశువుల్లో తొలుచూలు పిల్ల, మనుషుల్లో తొలుచూలు. అది రాజు ఫరో ఇంటి నుండి ప్రారంభించబడి ఇటు సామాన్యుని ఇంటి వరకు, అలాగే పశువుల్లో కూడా ప్రతి మగది తొలుచూలు అన్నీ చనిపోతాయి. మరి ఇశ్రాయేలీలు కూడా తొలుచూలు ఉన్నాయి కదా, వీళ్ళ చావకూడదు. వీళ్ళ చావకుండా ఉండడం కొరకు ఏం చేయాలంటే దేవునికి తొలుచూలది దేవునికి ప్రతిష్టత చెయ్యాలి. దేవునికి ప్రతిష్టత చేయం, మనం దేవునికి అర్పించం. మన సంపాదన అయితే ప్రతిష్టత చేస్తాం, మన పొలం అయితే సమర్పణ చేస్తాం, కానీ మన సంతానానికి సమర్పణ చేయగలమా? నీ సంతానాన్ని దేవునికి సమర్పించాలి. స్తోత్రం కలిగాక. ఇప్పుడు పిల్లల్ని ఏం చేయాలి? మన తొలుచూలు పిల్లల్ని దేవునికి సమర్పించాలి. ఇప్పుడు పశువులు అయితే అవి కూడా దేవునికి సమర్పించాలి. మరి సమర్పించేది పశువులన్నింటిలో సమర్పించవచ్చు, కానీ గాడిదని మాత్రమే సమర్పించకూడదు. గాడిదకు బదులుగా ఒక గొర్రెపిల్ల వెల ఇచ్చి ఈ గొర్రెపిల్లని దేవునికి సమర్పించాలి. ప్రతి భాష, ప్రతి జాతి, ప్రతి దేశంలో ఉన్న వారిని అందరినీ గొర్రెపిల్ల రక్తము ద్వారా ఏం చేసి ఇప్పుడు విడిపించి కడిగి ఆయన ప్రజలకు, ఆయనకు దేవునికి ఒక రాజ్యముగా ఉండడానికి, దేవునికి
ఒక జనముగా ఉండడానికి, పరిశుద్ధమైన జనముగా ఉండడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు దేవుని స్తోత్రం చెబుదాం. నిన్ను ఒక పరిశుద్ధమైన జనముగా చేయాలని, రాజులైన యాజక సమూహంగా నీవు ఉండాలని, నిన్ను ఒక అధికారిగా చేయాలని, నీవు విలువలేని వ్యక్తిగా ఉండాలని కాదు, విలువైన దేవుని సన్నిధానంలో నిన్ను ఒక దేవునికి రాజ్యముగా, నిన్ను దేవునికి రాజ్యముగా చేయాలని. ప్రతి జనములోను, ప్రతి జాతిలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఆయన మనుషులను కొని మా దేవునికి వారిని రాజ్యముగాను యాజకులుగాను ఉన్నటకు ఆయన మనల్ని చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనం అందరం ఒక రాజ్యముగా ఉండాలని, నువ్వు దేవుని సొత్తైన ప్రజగా ఉండాలని, నువ్వు దేవునికి ఆ విలువలేని గాడిదను ఏం చేశాడు? ఇప్పుడు ఆయన విడిపించాడా లేదా? పనికిరాని జీవిని పనికొచ్చేటట్లుగా చేశాడా లేదా? పనికిరాని జీవిని, విలువలేని జీవిని, ఎందుకు పనికి ఎవరు ఖాతన చేయని జీవిని పనికొచ్చేటట్లుగా చేశాడండి ఆయన. ఇప్పుడు అప్పుడు వరకు గాడిదకి విలువ లేదు కదా, ఉందా విలువ? విలువ లేదు కదా. ఇప్పుడు గాడిద వస్తుంటేనంటండి పట్టు వస్త్రాలు వేస్తున్నారు. అమ్మా, గాడిద ముందు ఏం వేస్తున్నారు? పట్టు వస్త్రాలు వేస్తున్నారు, ఖర్జూరపు మట్టలు వేస్తున్నారు. అమ్మా, నా ప్రభు ఎక్కిన గాడిద అని గాడిదని ఏం చేస్తున్నారు? ముద్దెట్టుకున్న ప్రభు ఎక్కిన గాడిద. ఏమెక్కాడు దాని మీద? ఎంత అదృష్టం అమ్మా. ఎంతో మంది ఆయన మమ్మల్ని దర్శిస్తే చాలు అని చూసే రోజులు అవి. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడో కొండల్లో ఉన్నాడంటే అక్కడ వారిపోయేవారు జనం. సముద్రం ఒట్టులో ఉన్నారంటే అక్కడ వారిపోయారు. ఒక రోజున ధోని ఎక్కి లోనికి నడిపించి మాట్లాడుతుంటే తండోలుగా వెళ్ళిపోయారు. ఆయన దినాల్లో ప్రభువారు దొరకడం అరుదు. అలాంటి రోజుల్లో ఆ గాడిదను కోరుకుని, ఆ గాడిదను ఇక్కడంటే గాడిదకి ఎంత విలువండి. దాని యొక్క దరిద్రం అంతా పోయింది. ఎప్పుడు కూడా గాడిదకి విలువిచ్చేవారు కాదు. గాడిదను బానిసగా వాడుకుంటారు బరువులు మోయడానికి. ఎలాంటి బరువులు? మొత్తం చెత్త చెడారమని మాసిపోయి అన్ని దాని మీద బారేస్తారు. పూర్వకాలం ఎక్కువగా దాన్ని చాకల వారు దాన్ని ఉపయోగించుకునేవారు. అంటే మైలు జీవి. అలాంటి జీవికి ప్రభువు ఎంత ఘనతనిచ్చాడండి. గాడిదకి అంత ఇస్తే మరి నీకు? ఆ గాడిదకి ఏమి లేదు, ఇలువ లేదు. దాని స్వరం బాగోదు, దాని ముఖం బాగోదు, దాని నడ్డి బాగోదు, దాని కాళ్ళు బాగోవు. ముందుకెళ్తే కరుస్తుందంట, వెనకెళ్తే దాని గాడిదకి వెనక్కి వెళ్ళి ఎవరైనా నిలబడగలరా? గాడిదకి అస్సలు ఇల్లు ఉండదండి. కానీ ఆ గాడిద ప్రభువునకు కావాల్సి, నీవు ప్రభువుకు గాడిదకు బదులుగా ఏమి అర్పించబడేందుకు? గొర్రె పిల్ల అర్పించబడింది. గాడిద లాంటి బ్రతుకులమైన మనల్ని దేవుడు కనికరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యెరూషలేము ఈదుల్లోకి గాడిద మీద ఎలుతులోకి ప్రజలంతా అంటున్నారు, ప్రభు పేరట వచ్చేవాడు, చదవమ్మ అక్కడ ఉంది, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడునుగా. కానీ జయనాదాలు పలుకుతున్నారు. మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం కదా, 21వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. 21:9. ఆయనకు ముందు వెలుచున్న, ముందు ఒక గుంపు ఉంది, వెనకాల ఒక గుంపు ఉంది. వెనక వస్తున్నవారు దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని, జయము అనే మాటకు కింద ఫుట్ నోట్ లో మూల భాషలో హోసన్నా అని ఉందండి. హోసన్నా అంటే రక్షించు. హోసన్నా అంటే అర్థం ఏంటి చెప్పండి? రక్షించు, విడిపించు. అంటే ఆయన ఏం చేసేవాడంటే విడిపించేవాడు, రక్షించేవాడు. యేసు అనే పేరులోనే ఏముంది? రక్షకుడు అనే అర్థం ఉంది. రక్షణ లేకపోతే ఎక్కడికి వెళ్తావు? నిత్య నరకంలోకి వెళ్ళిపోతాం, నరక కోపంలోకి వెళ్ళిపోతాం. నరక కోపంలో ఉన్న మనల్ని విడిపించడానికి దేవుడు ఒక రక్షకుడిగా ఈ లోకానికి రావడం జరిగింది. మనందరినీ మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. మనల్ని రక్షించడానికి ఏ విధమైన రీతిలోనూ వెనుదిరిగిన ప్రభువు ఆయన. ఈ లోకంలో మనకి ఎక్కడికి వెళ్ళినా రక్షణ లేదు.
మనకి విడుదల లేదు, మనకి విమోచన లేదు, మన పాపానికి పరిహారము లేనే లేదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే మనకి విమోచనము, విడుదల, రక్షణ ఉంది. రక్షణ లేకపోతే, రక్షణ అంటే అర్థం ఏంటో తెలుసా? రక్షణ అంటే అర్థం ఏంటి? నరకము ఉంది, నరకంలో పడకుండా ఉండడమే రక్షణ. రక్షించబడ్డం అంటే నరకంలో పడకుండా ఉండడమే రక్షించబడ్డం. నరకంలో పడిపోతాం, జారిపోతాం, దిగిపోతాం, వెళ్ళిపోతాం. ఉదయకాలం చూసాం, పాతాళం ఎక్కడ? కింద ఉన్నా పాతాళం అంటూ ఉన్నాడు. కింద ఏముంది? పాతాళం ఉంది. ఒక్క రెప్పబాటులో జారిపోతాం. అందులో జారిపోకుండా ఉండాలంటే నీకు రక్షణ అవసరము. ఆ రక్షణ ఎక్కడ దొరుకుతుంది? యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే మనకి రక్షణ దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలందరూ జయము 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 అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మమ్మల్ని రక్షించు, రక్షించు, పాప కోపంలో ఉన్నవారిని రక్షించు, బంధకాల్లో ఉన్నవారిని రక్షించు, అపాయంలో ఉన్నవారిని రక్షించు. ఇదిగో భయంకరమైన దురవస్థలో ఉన్నవారిని రక్షించగలిగిన సమర్థులైన ప్రభు. ఆయనలో మనకి విమోచన, మనకి రక్షణ దొరుకుతూ ఉంది. కనుక తర్వాత మూడో విషయం కనుక జ్ఞాపకం చేసుకుంటే, దారి పొడుగున ఏం పరిచారు అంటే బట్టలు పరిచారు. ఆ తర్వాత ఖర్జూరపు మట్టలు పరిచారు. అర్థమైందా? బట్టలు పరిచారు, ఖర్జూరపు మట్టలు పరిచారు. ఆ బట్టల మీద గాడిద నడుస్తూ ఉంది. అంటే గాడిదకి వేసారా, యేసు ప్రభుకి వేసారా? సైకి వేసారు. గాడిదని పక్కన పెట్టండి, గాడిదని పక్కన పెట్టండి. ఇంకా యేసు ప్రభుత్వం ఉన్నది కదా, దానికి ఇల్లు పెరిగిపోయింది, ఇంకెవరిని లెక్క చేయట్లేదు. అది గాడిదకి ఏం పెరిగిపోయిందంటే సమాజంలో గౌరవం పెరిగిపోయింది. అన్ని గాడిదలకైనా, ఆ గాడిదకైనా, ఆ గాడిదకి యేసయ్య దగ్గరికి వచ్చిన గాడిదలకి మాత్రమే. చాలా గాడిదలు బయట తిరుగుతాయి. అర్థమైందా? కొన్ని గాడిదల దగ్గరికి రావు, ఎంత చెప్పినా గాడిదలేనో. అమ్మా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన గాడిదకే ఏముంటుంది? వాల్యూ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, గౌరవం పెరుగుతోంది, రక్షణ దొరుకుతూ ఉంది. లోకంలో ఉన్నవారికి రక్షణ లేనే లేదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే మనకి రక్షణ దొరికే అద్భుతమైన సమయం. దారి పొడిగిన బట్టలు పరిచారు. అర్థం ఏంటో తెలుసా? పూర్వకాలంలో రాజులు పట్టాభిషేకం చేసే ముందు వారు పట్టాభిషక్తులైన తర్వాత ఆ రాజుగారిని వస్త్రాలు పరిచి, జైనాదాలు పలికి, ఎదర బాకా ఊది ఈ రాజుగారిని బట్టల మీద నడిపిస్తారు. అది మనకి రాజుల గ్రంథంలో మనకు కనపడుతుంది. చదవడానికి సమయం లేదు కానీ 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, అక్కడ యెహోవా అనే ఒక రాజుగారికి జరిగిన పట్టాభిషేకంలో, ఆ రాజుగారికి జరిగిన పట్టాభిషేకంలో ఆయన బట్టల మీద నడిపిస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం జరుగుతుంది అని మీకు అర్థం రావాలంటే, ఇది పట్టాభిషేకం. రాజుకి ఏం జరుగుతుంది? పట్టాభిషేకం. దేవుని స్తోత్రం. రాజుకి ఏం జరిగింది? పట్టాభిషేకం. పట్టాభిషేకం అయింది కానీ రాజ్య పరిపాలన కాలేదు. అర్థమైందా? రాజ్యం స్థాపించబడింది, పట్టాభిషేకం అయింది కానీ రాజ్య పరిపాలన జరగలేదు. త్వరలో రాజ్య పరిపాలన ప్రారంభిస్తాం. ఇదిగో జకర్యా గ్రంథంలో చదువుకుంటాం కదా, జకర్యా గ్రంథం 9వ వచనంలో, ఇదిగో ఈ రాజు, నీ రాజు నీతిపరుడును దీనుడై, ఆయన గాడిద పిల్లనికి ఆయన ఏం చేస్తున్నాడు? వస్తూ ఉన్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? నీ దగ్గరికి వస్తున్నాడు. నీ రాజు, మన ప్రభువు, మన పరిపాలించేవాడు, మన జీవితాన్ని మార్చే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరి బ్రతుకులు మార్చే గొప్ప రాజు. ఆ రాజుగారికి పట్టాభిషేకం అయిందా? అయింది. రాజ్య పరిపాలన జరుగుద్ది. అదే ఆ రాజ్య పరిపాలన నీతి పరిపాలన. నీతి పాలన. ఎన్ని సంవత్సరాల పాలన అది? ఏండ్లు పాలన. ఆ రాజ్యంలో ఎవరుంటారు? నీతి గలవారు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉదుక్కున్న వారు ఉంటారు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? మహాశ్రమల్లో నుండి బయటకు వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ మలినాలన్నీ కడుక్కున్నవారు,
తమ జీవితాలు మార్చుకున్నవారు యేసుక్రీస్తు ప్రభువు తెలిసి కూడా ఇంకా లోకములో పాపములో బ్రతికే వారు అందరూ కనబడుతున్నారు. నీ కొరకు ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించాడండి. రాజ్యాన్ని స్థాపించాడు. రాజ్య పరిపాలన అతి త్వరలో, ఇదిగో నేను త్వరగా యూదా గోత్రపు సింహమై ఆయన వస్తూ ఉన్నాడు కనుక ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. ఆ రాజ్యం అంతవలేనిది, ఆ రాజ్యం నీతి కలిగినది, ఆ రాజ్యము శుద్ధమైన రాజ్యము. అందులో ఏమంటే పాపులైన వారు ఎవ్వరు కూడా రాజ్యంలో ఉండరు. అవినీతి కానీ, అక్రమాలకు కానీ, మోసానికి కానీ, దగాలకు కానీ ఆ రాజ్యంలో స్థానము ఉండనే ఉండదు. కనుక ఈ రాజు ఎలాంటి వాడు? చదవమ్మ, వచ్చిన చదువు. ఈ రాజు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చదువుతావు అనుకుని వచ్చిన చెప్పని చదవలేదు. సియోను నివాసులారా సంతోషించుడి, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడునై. ఏ పరుడు? నీతిపరుడు, రక్షణ గలవాడై, దీనుడై గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వస్తున్నాడు. కనుక మీరు కొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా మీరేం చేయలేదు? ఈసారి గంతులు వేయండి. ఆయన నీతిపరుడు. ఎవరుంటారు ఆయనతో? నీతి గలవారు ఉంటారు, నీతి లేని వారు ఉండరు. అనీతి పరులు రాజ్యాలు ఉండవు. పాపంలో కోపంలో ఉన్నవారు అందులో ఉండలేరు. కనుక మన జీవితాన్ని బాగు చేయడానికి వచ్చిన గొప్ప మహారాజు ఆయన. ఈ వచనంలో మనకు ఎలా కనపడుతున్నాడు? ఆయన రాజుగా పట్టాభిషక్తుడయ్యాడు. రాజ్య పరిపాలన అతి త్వరలో ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు గాడిదనే ఎదిగెక్కాలి, గాడిదని ఎందుకు ఎక్కాలి? ఆయన ఆహ్వానిస్తే ఏనుగు రాదా? ఏనుగు ఎక్కితే ఒక గర్వంగా ఫీల్ అవుతాం కదండి. కనుక ఏనుగు రాదా ఆయన కోరుకుంటే? కానీ ఏనుగుని కోరుకోలేదు. గుర్రం రాదా ఆయన కోరుకుంటే? రాజులు గుర్రం ఎక్కుతారు కదా, గుర్రం రాదా కోరుకుంటే? గుర్రమైన వస్తుంది. ఏమంటే పల్లకి రాదా ఆయన కోరుకుంటే? రథాలు రావా ఆయన కోరుకుంటే? ఏమి రావు. కానీ ఏం కోరుకోలేదు. ఏం వద్దు ఆయనకి. ఆయనకి ఏం కావాలి? ఒక చిన్న గాడిద. ఎందుకంటే గాడిద విడిపించబడాలి. గాడిదకు బదులుగా ఆయన మరణించాలి, ఆయన రక్తాన్ని చిందించాలి. కనుక గాడిద ఎక్కడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ గాడిదను విడిపించడం కొరకు. గాడిద చూడండి దేనికి గుర్తు అంటే, గాడిద మీద ఎందుకు ఎక్కుతున్నాడంటే, గుర్రం అంటే యుద్ధానికి గుర్తు, గాడిద అంటే సమాధానానికి గుర్తు. అర్థమైందా? గుర్రము యుద్ధానికి వస్తున్నాను రెడీగా ఉండు అని చెప్పడం వరకు గుర్రం. అదే గాడిద మీద అంటే యుద్ధానికి కాదు, సమాధానం, సమరానికి కాదు, సంధి కొరకు. స్తోత్రం కలిగాక. ఆయన దగ్గర సమరం కాదు, అంటే యుద్ధ వాతావరణం ఆయన దగ్గర ఉండదు. ఏం కావాలి ఎప్పుడు చూసిన ఆయనకి? మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. 11వ అధ్యాయం 29వ వచనం చదవండి. నేను సాత్వికుడను, దేని మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణానికి ఏం దొరుకుతుంది? మీ ప్రాణానికి విశ్రాంతి కావాలి అని అంటే ఆయన యొద్దకు వచ్చి ఆయన కాడిని మనము ఎత్తుకోవాలి. ఏలైనగా నా కాడి సులువుగా ఉంది, నా భారం తేలికగా ఉంది. సులువు ఉంది, తేలిక ఉంది. ఎలాగ తీసుకుంటే అలాగ అవుతుంది. నువ్వు భారమా తేలిక? భారంగా తీసుకుంటే భారమే, తేలికగా తీసుకుంటే ఉపవాసం ఉన్న రోజునే ఆప్షన్స్ అన్నీ వచ్చేస్తాయి, ఇప్పుడు ఏమి రావు. అలాంటి మంచి ఆప్షన్ వచ్చినాయి అనుకుని నువ్వు టెంప్ట్ అయిపోయి అనుకోండి, అది భారమే. కనుక ప్రతిదీ కూడా ఏం చేయకూడదంటే మనము భారంగా తీసుకోకూడదు. దేవుని యొక్క కాడి ఎత్తుకోవాలి. ఆమేన్. కాడి కిందకి రాకముందు చాలా పొగరగా తిరిగిద్దండి గిత్త. అర్థమైందా? కాడి కిందకి రాకముందు చాలా పొగర గిత్తకే. ఎంత పొగరంటే దానికే తెలియదు మాట. ఒక్కసారి కాడి కిందకి వచ్చినప్పుడు దాని ముక్కుకి మూదూలం అంటారు. దాన్ని కళ్ళెం కాదు. గుర్రానికి ఏమో కళ్ళెం, ఎద్దుకు మూదూలం ఉంటుంది. మూదూలం అంటే తెలుసు కదా, ముక్కులోంచి ఇలా తాడొట్టి కడతారండి. ఎంత బలమైన ఎద్దని కానీ ఆ తాడు మూదూలం పట్టుకుంటే కిరకిరకిర చంటి పిల్లవాడు పట్టుకుంటే
ఆడ వెనకాల వెళ్ళిపోద్దండి. అది లేకపోతే దేవుని దగ్గరికి వచ్చి మనం కాడెత్తుకోవడం అంటే అది. ఆయన ఎలాంటి వాడు? సాత్వికుడు, దేన మనసు గలవాడు. ఆయన దగ్గర మనం నేర్చుకుందాం. గాడిద లాంటి మన జీవితాలకి ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన రీతిలో మన జీవితాలని మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. మనం ప్రభు కాడి కిందకి రాకపోతే మన జీవితంలో ఏమి నేర్చుకోలేము. బయట ఉంటే ఏమి నేర్చుకోలేము, లోకంలో ఉంటే ఏమి నేర్చుకోలేము. లోక సంబంధమైన విషయాలన్నీ మనము విడిచిపెట్టాలి. ప్రభు యొక్క కాడి కిందకి రావాలి. విలువలేని గాడిదకి ఇప్పుడు ఏమొచ్చింది? విలువ వచ్చింది. గాడిదకి బదులుగా గొర్రెపిల్ల అర్పించబడిందంటే, గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిదకి బదులుగా అర్పించబడ్డాడు. అంటే ఆ గాడిద ఇప్పుడు మన స్థానంలో ఉంది, లేకపోతే మనము గాడిద స్థానంలో ఉన్నాం. మనకు మారుగా యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో వధించబడ్డాడు, చిత్రహింసలు చేయబడ్డాడు, అన్యాయపు తీర్పు మన కొరకు నొందాడు. ఆయన మన ప్రతి భారము ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మన భారాలు సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని ఇవన్నీ విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు వైపు చూస్తూ ముందుకు మనం సాగిపోవాలి. నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద మీరు నేర్చుకున్నాం. ప్రభు దగ్గర మనము నేర్చుకోగలగాలి. నేర్చుకోవాలంటే లోకంలో ఉన్న విషయాలు ఏవో నేర్చుకోవడానికి ఇష్టపడతాం, లోకంలో అన్నీ నేర్చుకోవడానికి ఇష్టపడతాం. కానీ దేవుని విషయాలు నేర్చుకోవడానికి మనం ఇష్టపడలేదంటే ఆయన కాడిని ఇంకా ఎత్తుకోవడం లేదు. దేవుని కాడి కిందకి రాకపోతే చాలా ప్రమాదం ఉంది. సహోదరి సహోదరుడా, దేవుని కాడి కిందకి రాకపోతే మనకు రక్షణార్థమైన జీవమైన మార్గాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవుని కాడి కిందకి రావాలి. మన స్థానంలో మరణించిన యేసయ్యను చూడు, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను చూడు, మన కొరకు కలవరి శిలువలో ఎవరేలాడుతున్న యేసుక్రీస్తు నాథును చూడు. రాజులకి ఏమి ఉంటుందంటే కలవరం ఎక్కువ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు నాడు పుట్టిన కాలాల్లో యూదులు రాజుగా పుట్టినవాడు ఒకడు వచ్చాడని తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి చెప్తే హేరోదు రాజుకి ఏమైంది? కలవరం. ఎలాంటి కలవరం అంటే అది ప్రాణాలు తీసే అంత కలవరం. అతని కలవరం వచ్చి ఆ రోజున ప్రతి చంటి పిల్లను అందరు 2 ఏళ్ల లోపు పిల్లలందరినీ చంపించేశాడు. రాజు అంటే రక్తపాతం సృష్టించేవాడు. కానీ ఈ రాజు చాలా నీతిపరుడండి. రాజరికాల కోసం, రాజ్యాల కోసం ఎలాంటి అర్థమైన గడ్డి అనేది తింటాడు. కానీ ఈ రాజు దగ్గర నీతి తప్ప ఏముండదు. దేవుని స్తోత్రం కలిగిన ఆయన రాజ్యంలో నీతి కలిగిన వారే ఉంటారు. ఆయన రాజ్యంలో సింహము, ఎద్దు, చిరుతపులి, మేకపిల్ల, అలాగే గొర్రెపిల్ల, తోడేళ్ళు కలిసే ఉంటాయంటండి. సింహం ఏమో గడ్డి మేస్తుంది, ఆవు కూడా గడ్డి మేస్తుంది. సింహం గడ్డి మేస్తుంది చరిత్రలు ఎక్కడైనా చూసారా? కానీ ఆయన రాజ్యంలో అన్ని సమానత్వమే. నేను సింహాన్నే అడుదప్పుకోండి అన్నకు ఉండదు. ఇంకా సింహం గారా మీరు అయితే గడ్డమైంది. సింహం గారా మీరు, సింహానికి వేట మాంసాలు ఏమి ఉండవు, జింక మాంసాలు ఏమి ఉండవు, ఎద్దు మాంసాలు ఏమి ఉండవు. ఏం చేయాలి మరి? గడ్డే వేయాలి. సమానత్వంలోనికి రాకపోతే దేవునికి మనం పనిచేయాలి. ఎద్దు సింహం కలిసి ఏం వేస్తున్నాయి? గడ్డి మేస్తున్నాయి. చిరుతపులి అలాగే మేకపిల్ల 2 ఒక చోటే ఉంటున్నాయి. కాసుప మిడినాగు కట్లో పసిపిల్లవాడు ఆ కట్లో ఏలెడుతున్నాడంట. నీ కట్లో ఏలెడితే మీ పిల్లలు ఏం చేస్తావు? డబ్బేల మీద ఆడమండ వేసేస్తావు, అంతే కదా. ఆడుకుంటూ వచ్చి మొక్క మీద కట్లో ఏలెట్టుంది అనుకోండి, నాయమ్మ నా తల్లి తొందరగా పొడిసేవని ముద్దెట్టుకుంటావా? అమ్మా ఎప్ప చేసేవంటే పేరు మన కోపాగలా కూడా లాగేస్తాం. కన్నంటే అంతా ప్రాముఖ్యముడు. విడినాగు కట్లో పసిపిల్లవాడు ఏం చేస్తున్నాడు? ఏలు పెడుతున్నా కానీ అది హాని చేయట్లేదటండి. అంటే
అంటే ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? ఇక్కడ ఒక సమానత్వం, నీతి, నిజాయితీ ఇవే కనపడుతున్నాయి. ఆయన రాజ్యంలో ఇవే ఉంటాయి. నేను ఎవరినో తెలిసి అంటే నువ్వు అక్కడ ఉంటావు, ప్రభావాన్ని క్షమించి అంటే ఇందులో ఉంటావు. స్తోత్రం కలిగాక. ఎవరో తెలిసావో జారి నా బ్యాక్గ్రౌండ్ తెలిసారని అనుకో, వెళ్ళి అక్కడికి వెళ్ళు. ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అందరూ అగ్నిగుండంలో ఉన్నారమ్మా. నీ సహోదరులు, మీ పూర్వీకులు, మీ బ్యాచ్ వారందరూ అక్కడ ఉన్నారు. ఒకవేళ నీవు కూడా ఏం చేస్తావు? అక్కడ ఉండకూడదు అనుకుంటే నీవు ఇందులోకి రావాలి, ఈ సమానత్వంలోకి రావాలి. దేవుని స్తోత్రం కలిగాక. దేవుని కాడి కిందకి రావాలి. మన కొరకు ప్రాణాలు అర్పించిన యేసయ్య గురించి మనం తెలుసుకుని మన జీవితాన్ని ఆయనకు అర్పించగలగాలి. మన దేవుని సన్నిధానంలో రక్షణార్థమైన మారు మనసు కలిగి, పశ్చాత్తాపం కలిగి, పాప క్షమాపణ కలిగి మనము దేవుని యొక్క బిడ్డలుగా కొనియాడబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. విడిచిపెడదాం, లోకాన్ని విడిచిపెడదాం, పాపాన్ని విడిచిపెడదాం, హెచ్చింపుని విడిచిపెడదాం, సమానము ప్రతి విషయాన్ని, లోకంలో ఉన్న ప్రతి కార్యాలు విడిచిపెడదాం. మన జీవితం ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుందాం. ప్రభా, నువ్వు నన్ను క్షమించు, మోకరిద్దాం. అందరూ మోకలేండి.